మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కోడెం గ్రామంలో మనం ఉన్నాము. సో కోడెం గ్రామంలో మనకైతే ఇక్కడ కనిపిస్తా ఉంది ఒక గుట్ట. ఇది కొండ పోచమ్మ గుట్ట అంటారట. నార్మల్ గా చూడడానికి ఇది చిన్నగా కనిపించినా కూడా ఈ గుట్ట మీద చాలా విశిష్టమైన అతి పురాతనమైన గుడి అయితే ఉంది. సో ఈ గుట్ట మీద 7 విగ్రహాలు ఉంటాయి. చాలా పురాతనమైన గుడి. గుడి గురించి కంప్లీట్ గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఈ గుడికి ఒక చరిత్ర ఉందట. ఆ చరిత్ర ఏంటి అని చెప్పేసి నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పుడైతే మనమైతే గుట్ట దగ్గర ఉన్నాము. మనం గుట్ట పైకి కూడా వెళ్ళి మీకు కంప్లీట్ గా ఈ కొండపోచమ్మ గురించి నేను తెలుసుకుని మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మనకైతే ఇక్కడ పెద్ద పెద్ద బండారాలతోనైతే అసలు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. పచ్చని చెట్లతోటి గుట్ట చూడడానికి చాలా అద్భుతంగా కూడా కనిపిస్తుంది. మనకైతే చెప్పొచ్చు, ఎందుకంటే చాలా విశిష్టమైన గుడి కాబట్టి ఇంత కొండపోచమ్మ గురించి తెలుసుకోవడానికి కోసం అయితే చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి 2 పెద్ద బండరాళ్ళు. ఈ బండ వచ్చి ఆ బండరాయి పైన, ఈ రాయి చూడండి ఇట్లా వంగి ఉంది. ఇది వచ్చి పెద్ద బండరాయి మీద వంగింది. సో మనం ఇట్లాగే మెట్లు ఉన్నాయి మధ్యలో. ఇక్కడ నుంచి మనం గుట్ట పైకి వెళ్ళాలి అమ్మవారిని దర్శించుకోవడం కోసం. అయితే సుమారు 100 మెట్లు ఉంటాయట. మనమైతే ఇప్పుడు కంప్లీట్ గా గుట్ట పైకి అయితే వచ్చినాము. సో మనకు రాగానే అమ్మవారు అయితే దర్శనమిస్తున్నారు. సో చూడొచ్చు మనకి ఇక్కడ అమ్మవారు కొండపోచమ్మ. కొండపోచమ్మ గుట్ట పైకైతే మనం వచ్చినాము. లోపల మనకైతే 7 విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా పురాతనమైన విగ్రహాలు. పైగా ఈ గుడికి చాలా విశిష్టత కూడా ఉంది. సో చూడొచ్చు ఇక్కడ పైన ఒక పెద్ద బండరాయి. ఈ బండరాయికి ఆనుకొని ఇంకొక బండరాయి ఉంటది. దాని పైన ఇంకొక బండరాయి కూడా ఉంటుంది. నేనే షాక్ అవుతున్నాను. ఒకసారి చూడండి ఇలా పైన అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే టోటల్ గా ఒకే రాయి, ఒకే బండరాయి ఉంది. సో నేను మీకు కూడా అది కూడా చూపిస్తాను. రండి. బండరాయి ఇది ఒకటే బండరాయి. ఎంత పెద్దగా ఉంది చూడరి. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే కంప్లీట్ గా దీని కింద మొత్తం మనం ఇట్లా ఉండొచ్చు. దానికి సపోర్ట్ కోసం అయితే ఈ బండరాయి ఉంది. ఈ బండ చాలా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. చాలా పెద్ద బండరాయి. ఆ బండరాయి కిందనే కొండపోచమ్మ అయితే వెలిసింది. ఈ బండరాయి కూడా సపోర్ట్ ఉంది అక్కడ వరకు. ఇది ఒకటే ఇంత మట్టికే లేదు, చాలా పెద్దగా ఉందన్నమాట. మీకు అది కూడా చూపిస్తాను. ఒకసారి ఇటు రండి. మనం పైనకి ఎక్కుతున్నాము కానీ ఎక్కడం చాలా కష్టంగా ఉంది. బండలు కూడా జారుతున్నాయి. మెల్లగా ఎక్కాలి. ఎటు అయినా ఇటైనా తలకు మాత్రం దెబ్బలు తాకడం మాత్రం ఖాయం. జారుతున్నాయి బండలు. చూడండి మీకోసం నేను ఎంత కష్టపడిపోయి ఇట్లా వస్తున్నాను. అమ్మో చాలా డేంజర్ గా ఉందండి. ఇటొక్క పెద్ద బండరాయి, ఇటొక్క పెద్ద బండరాయి. ఇందులో ఇరికితే మాత్రం కష్టం. సో నేను అది కూడా చెప్తాను. మీకు అక్కడ చూసుకుంటున్నట్టయితే అప్పట్లో ఒక ఏనుగు అయితే వచ్చిందట. ఇందులో పడి మళ్ళీ పైకి అంటే వెళ్ళలేక కష్టమైతుంది కదా. ఒకసారి చూడండి బండలు ఎలా ఉన్నాయి అనేది. ఇందులోంచి ఇంకా పైనకి రాలేకపోయింది. ఇందులో ఇరుక్కపోయింది కాబట్టి దాని అస్థిపంజరం చూడండి, ఒక తల భాగం మనకు కనిపిస్తా ఉంది అక్కడ. సో చూడండి, ఇందాక నేను చెప్పినా కదా అక్కడ కొండపోచమ్మ ఉందని చెప్పేసి ఒక సపోర్ట్ అని. ఈ 2 పెద్ద బండరాళ్ళ పైన ఇంకొక పెద్ద బండరాయి కొంచెం ఇటు సైడ్ అసలు ఇట్లా గాల్లో తేలినట్టుగా కనిపిస్తుంది. ఈ బండరాయి కూడా మనకి చాలా మంది భక్తులు కూడా గురువారము, ఆదివారం, మంగళవారం వచ్చి కూడా దర్శించుకుంటారంట. కొంతమంది ఇక్కడికే వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడే వంటలు చేసుకొని ఇట్లా వన భోజనాలలాగా వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని తినేసి వెళ్తారంట. సో అప్పుడు ఆ టైంలో అయితే చాలా మంది భక్తుల రద్దీ కూడా ఉంటుందట ఇక్కడ కొండపోచమ్మ దగ్గర. సో మనకైతే గుట్ట పైకి వచ్చిన తర్వాత ఇంకా పైనకి ఎక్కడానికైతే ఈ దారి నుంచి అయితే పైకి ఎక్కచ్చట. ఇప్పుడైతే కొంచెం వర్షాలు పడాక కొంచెం అన్ని చెట్లన్నీ ఎండిపోయినాయి, కానీ వర్షాకాలంలో మాత్రం చెట్లు మొత్తం గ్రీనర్ తో గుట్టనైతే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. సో మనకి ఇప్పుడు ఆ చెట్లతోని మనకు పైదాకా కూడా వెళ్ళడానికి రాదు. ఎందుకంటే మొత్తం చెట్లు ఎండిపోయి కంపలాగా మనకు కనిపిస్తా ఉంది. సో మనం పైన దాకా కూడా వెళ్ళలేము. సో చూడొచ్చు ఎంత పెద్ద బండరాల్లో. ఆ బండల కిందనే అమ్మవారు అయితే వెలిసింది. ఈ చెట్టు కూడా ఒక 200-300 ఏళ్ల నాటి చెట్టు అట. అంటే అప్పటి చెట్టు. దీనికి నీళ్లు కూడా ఎలా అందుతున్నాయో కూడా ఇక్కడ వాళ్ళకు కూడా అసలు అంతు పట్టడం లేదట. ఈ చెట్టుకి ఇంకో స్పెషల్ ఏంటంటే అక్కడ నట్టలు ఉన్నాయి, మనకు కనిపిస్తూ ఉందా ఆ నట్టలు. తర్వాత ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా, ఇది ముట్టుకున్నాం అనుకో మళ్ళీ ఇక్కడ మన చేతి మీద ఎక్కడైనా టచ్ చేస్తే మాత్రం మొత్తం బాడీ అంతా దురద వచ్చేస్తుందట. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏ చెట్టుకి నేను నట్టలు చూడలేదు. సో ఈ చెట్టుకైతే మనకు నట్టలు కూడా కనిపిస్తా ఉన్నాయి.
మళ్ళీ ఇంకోటి బండలు ఉన్నాయి. ఈ బండల మధ్యలోకి వెళ్ళి ఈ చెట్టుకి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో మనకు పైన దాకా కూడా కనిపిస్తా ఉన్నాయి నట్టలు. సో చూడండి, ఆ చెట్టు పై దాకా నట్టలే ఉన్నాయి. అన్నేళ్ల చెట్టు అంటే చాలా ప్రత్యేకమైన చెట్టు అన్నమాట ఇది. సో మనకు అక్కడ పోతలింగన్న కూడా కనిపిస్తా ఉన్నారు. పోచమ్మ ఎక్కడ ఉంటే పోతలింగన్న అక్కడే ఉంటాడట, వెన్నంటే ఉంటాడంట పోతలింగన్న. సో మనకు అక్కడ పోతలింగన్న కూడా ఎంత మంచిగా కనిపిస్తున్నారు. చాలా మంది భక్తులు కూడా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఒక దారంతో చుట్టూ చుట్టడం అయితే జరిగింది. లక్ష్మీరాజం గారు, హనుమాన్లు గారు ఉన్నారు. సో ఇక్కడ గుడి మొత్తం వీళ్ళే చూసుకుంటారంట. అంటే పూజ కూడా వీళ్ళే చేస్తారు. మంగళవారము, గురువారము, ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు అయితే వస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. అంటే చాలా మంది ముడుపులు కూడా కట్టుకుంటారంట. సో ఇక్కడ మనకు చూడొచ్చు, ఇవి దీన్ని ఏమంటారు, రాట్నం, తర్వాత ఇవి ఐరేన్ల కుండ, ఇవన్నీ కూడా ముడుపులు చెల్లించుకుంటారట. ఇక్కడ నుంచి చాలా వివిధ జిల్లాల నుంచి కాకుండా రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు అయితే వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరితే గనక ఇక్కడే అంటే ముడుపు కట్టేసి తర్వాత ఇక్కడే వండుకొని ఇట్లా వనభోజనం లాగా, ఇందాక నేను చెప్పినట్టు వనభోజనం లాగా ఇక్కడే వంట చేసుకుని తినేసి ముడుపు చెల్లించుకుని అయితే వెళ్తారంట. సో అంటే కోరికలు నెరవేరుతాయి ఖచ్చితంగా. ఇక్కడికి వస్తే కోరికలు మనకి ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల నమ్మకము. తర్వాత ఈ పంతులు వాళ్ళు అంటే వీళ్ళే పంతులు కాబట్టి వీళ్ళ నమ్మకం కూడా. సో ఈ గుడి గురించి కంప్లీట్ గా వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. 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 చెప్పండి ఈ గుడి గురించి. ఇది ఎన్నేళ్ల గుడి, మనకి ఎప్పుడు వెలిసింది అమ్మవారు? సో ఇంత పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఈ బండరాళ్ళ కింద ఎప్పుడు ఎన్నేళ్ల చరిత్ర ఉండొచ్చు ఈ గుడికి? ఈ పోషమ్మ గుడి అంటే మా తాత ముత్తాతల నుంచి ఉంటుంది ఇది. అప్పుడు ఏంటంటే అంత గుడి లేదు. అప్పుడు ఒక పరబండ ఉండే, బండ కింద పోషమ్మ 7 రకజల్లాన్లు 7 విగ్రహాలు ఉండే. 7 రకజల్లాన్లు. అయితే అప్పుడు ఆ గుడి బహిరంగానే ఉండే. అప్పుడు కూడా మస్తు మంది వచ్చుకుంటా గొర్రెలను కోళ్ళను కోసుకుంటూ అన్ని రకాలుగా వంటలు చేసుకుని తిని మొక్కిపోతురు. అట్లాంటప్పుడు ఒక 10 సంవత్సరాల కింద వేరే దొంగలు వచ్చి ఆ విగ్రహాన్ని తవ్వి బయట పడేసిండ్రు. బయట పడేసి అంతా లోపలంతా తవ్వుకున్నారు. మళ్ళీ ఏం దొరికిందో మాకు తెలియదు. కొండపోచమ్మ అని పేరు ఎట్లా వచ్చింది? ఈ మొత్తం గుట్ట కొంది కాబట్టి కాబట్టి కొండ పోచమ్మ. కొండ పోచమ్మ. మళ్ళీ ఊళ్ళో కూడా ఊరు పోచమ్మ వేరే ఉన్నది. ఊళ్ళో ఉన్నది కొండ పోచమ్మ. ఇది ఊళ్ళో ఉన్న పోషమ్మ వేరు, పోషమ్మ వేరు. ఊర్లో ఉన్న పోషమ్మను ఊరి పోచమ్మ, ఊరు పోచమ్మ అంటాం. ఇదేమో కొండ పోచమ్మ అంటాం. మరి 7 అక్కయ్యలంటే వాళ్ళ పేర్లు మాకు సరి తెలియదు కానీ 7 రకజల్లాలు మొత్తం ఎక్కడ వచ్చినా పోషమ్మలు 7 రకజల్లాలు పేరు. 7 రకజల్లాలు. ఆ 7 విగ్రహాలు ఉన్నాయి. ఇక అప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి అంటే నిర్మల్ నుంచి వెళ్ళి జగిత్యాలు, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా మంది చాలా ఇక్కడ నుంచి చుట్టుగా ఉన్న మంది అందరూ మొక్కలకు వస్తుంటారు, భక్తులు వచ్చి చేసిపోతుంటారు. అయితే ఇంకోటి ఆ విగ్రహం తీసిన తర్వాత మళ్ళీ మేము శుభ్రంగా మేము కలిసి కులం అంతా కలిసి మళ్ళీ తీసి మళ్ళీ ఒక విగ్రహం కొట్టేసారు. ఆ విగ్రహం కొత్త విగ్రహం చేయించి ఆ విగ్రహం పెట్టి మళ్ళీ చుట్టూ గుడి కట్టి దొంగలలో పోకుండా తలుపులు కూడా పెట్టేసినాం. ఇదంతా బలం తిని ఇప్పుడు గుడి కట్టి 10-12 సంవత్సరాలు అవుతుంది. గుడి లేకముందు 200-300 మా తాత ముత్తాత నుంచి ఉన్నది. ఇది గుట్ట వెలిసినప్పటి నుంచే పోషమ్మ ఉందట ఇక్కడ. 10 సంవత్సరాలు అయిపోయింది గుడి కట్టించి. ఇక అయితే కొత్త పిల్ల అయిన ఒక ఆయన వాళ్ళు ఏంటంటే వాళ్ళు మొక్కిన కొద్ది వాళ్ళ కోరిక తీరుట్లా మెట్లు వాళ్ళే కట్టించారు. కొత్త భక్తులు కట్టిస్తున్నారు. ఈ చుట్టూ గుడి కూడా ఈ సున్నవేసుడు విగ్రహాలు నక్షలు కొట్టు కూడా వాళ్ళు మొక్కిన వాళ్ళు చేయిస్తున్నారు. ఇగో ఈ బెంచీలు కుట్టడానికి కింద బెంచీలు కూడా మొక్కలు దాతలు ఖర్చు పెడుతున్నారు. అలా అనుకున్న పనులు అవుతుంది. మంచిగా మొక్కలకు దేవత మంచిగా వాళ్ళకి అనుగ్రహం అవుతుంది. వాళ్ళు చేస్తున్నారు. కింద బోర్ వేయించిన బోర్ నీళ్లు కూడా మన ఎమ్మెల్యే గారు ఉండే రవిశంకర్ ఆయననే నీళ్లు పైపు రైలు అవస్థ అయితే నీళ్లు కడగాలంటే నీళ్ళు అంటే పైసలు ఇచ్చిండు. డబ్బులు ఇస్తే పైపు మీదకేసి మీద టాంకి పెట్టేసినాం. ఈడ నీళ్లు వసతి అయిపోయింది ఇప్పుడు. అంటే మీరు అంటే అప్పట్లో కొన్ని 200-300 ఏళ్ల సంవత్సరాలు అంటారు కాబట్టి అప్పుడు అంటే మీకు తెలిసిన మట్టుకు ఫస్ట్ ఎవరు చూసారు ఇక్కడ అమ్మవారు ఉన్నారు, 7 అక్క చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పేసి మీకు ఎవరి ద్వారా తెలిసింది? మన ఊరు దాతలు ఊరు ఉన్నాయి. మన పొలవారంతా చరిత్ర అయితే ఏ పొలవాళ్ళ ఏ గుట్ట ఉంది, ఏ పొల గుట్టకి ఏముంది అనేది అప్పుడు అన్ని చూసి నల్లగుట్ట నరసింహస్వామి, ఈ కొండ పోచమ్మ, నాంపల్లి నరసింహస్వామి ఇట్లా అన్ని వెనకటి నుంచి ఏ 100-200 సంవత్సరాలు ఇక మనం చూసిన వాళ్ళు ఇవ్వలేము కాబట్టి వాళ్ళని బట్టి మనం వాళ్ళ వెనుక మనం కూడా ఫాలో అవుతున్నాం అంతే. ఈ అమ్మవారికి ఎలాంటి మొక్కులు సంతానం లేని వాళ్ళకి గాని సంతానం అవుతుందా? ఎందుకంటే పోషమ్మ వారు వాళ్ళకి ఏ కష్టాలు ఉన్న కష్టాలు తీర్చుడు. ఈయనకి కొత్త పిల్ల అయినా అలా కొడుకు ఏదో కావాలంటే అనుకున్న పని అయిందట, లక్షలు పెట్టి ఇప్పుడు ఆయన కాదు అటువంటి ఇప్పుడు ఆయన మెట్లు పెట్టించి
ఇది పెట్టిన బోర్డు కూడా రాసి పెట్టుకున్నాడు. అవునా? ఆ. ఆయన రాసి పెట్టుకున్నాడు. ఆయన అక్కడ బోర్డు రాసి పెట్టుకున్నాడు. పోచమ్మ గుడి నందు ఆ. టైల్స్ మరియు సిమెంట్ ఉమ్. అన్ని ఆయన చేయించుకున్నాడు. ఆయన చేయించిండు. ఆయన ఎందుకు ఆ అబ్బాయి ఏమైనా మొక్కుకున్న కోరిక నెరవేరిందా? నెరవేరిందట. అంటే దేనికోసం అప్పుడు- మొక్కుకున్నాడు ఆయన? ఇక ఏదో షాప్ గురించో ఏదో బిజినెస్ పెడితే అనుకున్న పని అయిందట. అంతకుముందు ఇంత వెడల్పు మెట్లు లేవు, సన్నగా ఉండి ఇంత ఒక్కలు ఎక్కడానికి ఇట్లా సందులోకి వెళ్ళి రావుతలతోనే ఆ, రాళ్ళతో అచ్చుడు ఉండే. ఆయన మళ్ళీ వెలుపు చేసుకుంటా మంచిగా నలుగురు ముగ్గురు ఎక్కే విధంగా మెట్లు కట్టించిండు. చాలా బాగుంది. ఈ రాయి గురించి మీకు ఏమైనా తెలుసా? ఈ రాయి గురించి నాకు చెప్పండి. ఇది చాలా పెద్దగా ఉంది. కనీసం ఒక 50 గజాల వెడల్పు ఉండొచ్చు. అందులో ఒక 7-8 గజాలు ఇటు ఉంది. కడవంతా గుట్ట పైకి ఉంది గుండు మీద. ఆ వజన్ ఆగుతుంది. ఏం సపోర్ట్ లేదు. లేదు, సపోర్ట్ ఏం లేదు. అక్కడ వెనుక వజన్ ఉంది కాబట్టి కట్టక ముందు కూడా ఆ, సపోర్ట్ లేదు, ఏది సపోర్ట్ లేదు. ఇంకా కిందికి ఉండే వెనకట. అయితే ఆ పక్క నెత్తి తాకుతూ చెప్పి వేరే వాళ్ళు బండలు తొలేసి ఒక పక్క వాడు పడగొట్టేసిరట్టు. ఇంకా అది దీనికి అంటుకుండే ఆ బండ బాగా కిందికి ఉండేనట. అది మాకు తెలియదు, చెప్తే నేను అందుకే దానికి ఉన్నది సార్ కూడా కరెక్ట్ దాని కొలత కొద్దిగా ఉన్నది. భక్తులు కూడా ఏ రోజులలో మనకి ఇక్కడ అధిక సంఖ్యలో చూడొచ్చు? ఆదివారం, బుధవారం, బేస్తవారం 3 వారాలు కంటిన్యూగా బాగా వస్తారు. కడం వారం ఏదంటే ఫంక్షన్ ఉన్న వాళ్ళు, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగిన వాళ్ళు, సోమ, మంగళ, శుక్రవారాలు ఉంటే కూడా ఇంట్లో ఫంక్షన్ ఉంటే వచ్చి ఇక్కడ కోసుకొని ఇంటికాడ చేసుకుంటారు. లేకపోతే ఇక్కడ తినిపోతారు. బోనాలు ఏమైనా వేస్తారా? ఎందుకంటే పోచమ్మకి బోనాలు చాలా ఫేమస్ కాబట్టి బోనాలు తీస్తారు. ఇక్కడ పట్నాలు కూడా వేస్తారు. పోషమ్మ గట పట్నాలు కూడా వేస్తారు. పట్నాలు వేస్తారు. దేవుళ్ళు వస్తాయి, దేవుళ్ళు చూసి శివాలు వస్తాయి, తూలుతారు. దేవుళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారా? అంటే బోనాలు తీసుకొచ్చేటప్పుడు దేవుళ్ళు వచ్చేసి దేవుళ్ళు ఎగురుకుంటూ వస్తారు. ఎగురుకుంటూ వచ్చి అక్కడ బోనాలు ఇట్టిన తర్వాత అక్కడ పట్నం వేస్తారు. పట్నం వల్ల ఎగురుతారు, అన్ని చెప్తారు, తూలుతారు, చేస్తారు. మళ్ళీ శాంతికి వచ్చిన తర్వాత మళ్ళీ అదంతా ఎత్తిపోసి పోతారు. అంటే బోనాలు ఎప్పుడెప్పుడు తీసుకొస్తారంటే ఎప్పుడు ఏ టైంలో? ఎప్పుడు వస్తారు? ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో ఎక్కువ వస్తారు. కార్తీక మాసంలో కూడా వస్తారు. మాఘ మాసం అంటే అన్ని అంటే మేము శివరాత్రి ముంగట వస్తాయి. అప్పుడు శివరాత్రి జాతర వేమనాడది. ఆ జాతరకు వచ్చే మంది తిట్టేస్తారు. సమ్మక్క సారక జాతర వచ్చిన కూడా ఇక్కడ ఇదే మొక్కుకుంటుకొని ఇటు వచ్చిపోతారు వాళ్ళు. ఇక బిల్లడు గుడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ గుట్ట మీద ఉన్న దేవుళ్ళందరినీ దర్శించుకొని వెళ్తారు. నల్గొండ అది మన మాఘ మాసం పుణ్యానికి ఇక్కడ జాతర అవుతుంది నల్గొండలో. ఆ జాతర మంది అంతా వచ్చి ఇక్కడ మొక్కులు ఇడిపోతారు 2 రకాల. చాలా మంచి అంటే చాలా విశిష్టమైన గుడి అన్నమాట. చాలా కొన్ని ఏళ్ల నాటి చరిత్ర గుడి ఇది. అంటే 200-300 ఏళ్ల నాటి గుడి ఇది. చాలా చల్లగా కూడా ఉంది. ఎందుకంటే అసలు ఇక్కడికి వాటర్ కూడా రావంట. వర్షాలు పడ్డప్పుడు అయితే ఒక్క చుక్క కూడా వర్షం అనేది ఇక్కడ పడదంట. 24 గంటలు వర్షం పడ్డా కానీ ఒక లోపలికి పదన రాదు, ఒక చినుకు రాదు. ఇళ్ళకు ఎంత ఎండ కొట్టినా మాత్రం బండ వేడి కూడా రాదు. ఎందుకంటే బండ బాగా దొడ్డుగా పెద్ద ఉంది కాబట్టి కిందికి దగడియదు. చాలా చల్లగా ఉంటది. మళ్ళీ చుట్టూ చెట్లు ఉన్నాయి, వేప చెట్లు ఉన్నాయి, చల్లటి గాలి వస్తుంటది. సో చూడొచ్చు, మనకి గుట్ట చుట్టూ చాలా వేప చెట్లు ఉన్నాయి. కొన్ని ఏళ్ల నాటి చెట్లు కూడా మనకు కనిపించాయి ఇందాక కూడా. ఎందుకంటే వాటికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, మొత్తం టోటల్ గా బండ రౌతులతో దేవత ఒక మహిమ అన్నట్టు అది. కానీ అనుకోలేదు, మనకు చేనులో భూమిలో మనం మొలక పెడితేనే ఒక 2 వారాలు వర్షం పడిపోతే చెట్లు ఎండిపోతాయి. అవి ఇన్ని వందల సంవత్సరాల చెట్టు అదే పచ్చగా ఉంటుందంటే దానికి అది ఒక పోషక తల్లి యొక్క ప్రభావం. అది దేవుళ్ళందరూ గుట్టలపైనే ఉంటారు. అది ఎందుకని మీకు ఏమన్నా తెలుసా దాని గురించి? నేను ఎప్పటి నుంచో చాలా మంది పంతులు అడుగుదాం అనుకున్నా. పట్టాలు ఉంటాయి, దున్నుకుంటారు కాబట్టి స్థలం దొరకదు కాబట్టి ఇటువంటి దాంట్లో అయితే గుట్ట చుట్టూ వంటలు చేసుకోవచ్చు, ఉండొచ్చు అనేది ఎక్కువ ప్రభావంతో గుట్టలకు ఎక్కువ నేను వెలిసి అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి తిరుమల తిరుపతి అంటే వెంకన్న గుట్ట పైన ఉన్నాడు, లక్ష్మీ నరసింహస్వామి గుట్ట పైన ఉన్నాడు, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి, చాలా మంది దేవుళ్ళు కూడా గుట్ట పైనే వెలుస్తారు. వాళ్ళకి స్థలం లేకపోతే మరి తెలియతే ఎవరికి స్థలం ఇవ్వాలంటే వాళ్ళు కొనాలంటే కొనరాదు, చేయరాదు. అవి ఎప్పుడు దాని యొక్క ప్రతిష్టను బట్టి అట్లా అయింది అన్నట్టు. దేవుడి కంటే ఇప్పుడు ఇక్కడ ఒక 20 సంవత్సరాల కింద ఇక్కడ ఈ పోషమ్మ గాత్ర ఒక పెద్ద బండి ఉండే. అది ఏమైందంటే ఇదే సమ్మక్క జాతర టైంలోనే పట్ట ఇదే టైం హోమని సౌండ్ వచ్చింది. వీళ్ళకు బండ సగం బలి కింద పడిపోయింది. ఈ గుట్టకి అక్కడ ముంగట. అయితే దానికి ఏంటంటే మా వాళ్ళు ఒక పూసవర్ లైన్ ఉండే, ఆయన దేవుడు వస్తుంది. అక్కడి నుంచి ఊళ్ళకెళ్ళి దేవుడు తులుకుంటూ వచ్చి ఇక్కడ సమ్మక్క 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 అని ఆ గుండు కట్టుకుని ఎగిరిండు. ఎగిరి అక్కడనే సమ్మక్క సారక్క దేవ విగ్రహం పెట్టి గుడి తయారు చేసిండు. బండ కిందనే ఇదే లెక్క బండ వలి సగం బండ వలి కింద పడ్డది. ఎట్లా వచ్చిందా బండ? ఎట్లా పైన కింద పడ్డది. అది అదే ఏ రకంగా అంటే ఇదే పట్ట వగలి ఏసంగి పొలాల కళ్ళాలప్పుడే అందరు ఊళ్ళకి సౌండ్ వచ్చింది, హోమ్ అని సౌండ్ వచ్చింది. ఏంది వచ్చారు అప్పుడు ఆయన దేవుడు వచ్చింది, తురుకుంటా ఎగురుకుంటా అందరు ఆయన వచ్చారు. అందరు వచ్చారు కదా ఇక్కడ ఇది సమ్మక్క 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 అని చెప్పిండు. ఆయన మళ్ళీ పూజారున్నాడు, ఆయన చనిపోయింది, ఇప్పుడు లేడు. ఆయన గుడి తయారు చేసి కొన్ని ఏళ్ళు తర్వాత ఆయన చనిపోయింది. అక్కడికే అక్కడ ఉన్నది సమ్మక్క గుడి ఉన్నది దేవాలయం. ఇక్కడ నుంచి బండ పడితే ఊళ్ళ దాకా ఈయనొస్తే ఆయనకు దేవుడు వచ్చి ఆయనతో పాటు ఎగురుకుంటా సమ్మక్క అని ఎగురుకుంటా ఆయనతో పాటు మీరు అందరు వచ్చిర్రు.
ఈ తర్వాత అక్కడ సమ్మక్క అని చెప్పేసి ప్రతిష్ఠించుకున్నారు. పంట పగలి 2-3 గంటల టైంలో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం. మధ్యాహ్నం అప్పుడంటే ఆ టైంలో గాలి గిట్ల ఏమైనా ఉండనా లేకపోతే అమ్మవారి దయనే? గుళ్ళు ఎందుకంటే వేసంగి పొలాలు కదా, వర్షాలు సుడిగాలు వస్తుంటాయి కదా అదే టైంలో. కానీ బండ అనేది అంత పెద్ద గాలి వచ్చినా కూడా కదలది. సంవత్సరాలకు మహిమ అని చెప్పిండు ఆయన, దేవుడు వచ్చి చెప్పిండు. ఇక అన్నీ వెలిసిండు, ఆడ విగ్రహం పెట్టిర్రు, ఆడ కూడా పూజలు నడుస్తాయి. వచ్చిన వాళ్ళు ఆడ కూడా మొక్కిపోతారు. గిన్నె పక్కకి ఉంటది. 10-12 ఊర్లో పెట్టు, ఒక్కో అత్తే 20-30 ఊరు మొత్తంగా వస్తుండే బండ్లు గల్లర 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 చుట్టూ ప్రదర్శన చేసుకుని ఆ గుండెలో బండ్లే దింపుతారు. బండ్ల ఇళ్ళ బండి దింపుకొని ఆడ వంట చేసుకొని ఇక తిని మళ్ళీ కొట్టుకొని పోదురు. పొద్దు అంటే ఆటోలు ట్రాక్టర్లు వచ్చింది, ఎడ్లు లేవు కాబట్టి లేవు, అంతమంది ఎడ్లు కత్తలు వచ్చు. ఇంటికో ఎడ్లు కత్తలు చేసుకుని ఎడ్లకి మంచిగా గజ్జలు కట్టుకొని బండిని పూజించుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టుకొని, పసుపు సున్నం పెట్టుకొని బొట్లు పెట్టుకొని కాన్లకు ఎడ్లకు కొమ్ములకు జాజు పూసుకొని వస్తారు. అప్పుడు ఇప్పుడు ఇక అన్ని ఆటోలు ఎడ్లు లేవు, ఇప్పుడు అంత వస్తున్నారు. అప్పుడు మంచిగా కళ్ళు కావాలి, బోనాలు అన్ని రకాలుగా వస్తుంది. కళ్ళు తీసుకొని వద్దురా మొత్తం అన్ని ఎడ్ల బండి మీద పెట్టుకొని కళ్ళు గుడాలు అంటే చాలా ఇష్టం కదా. బోనాలు తీసుకొని వచ్చి ఇక్కడ మొక్కి ఇక కింద చెట్ల కింద అప్పుడు రేకులు లేకుండే, చెట్ల కూడా మొత్తం ఉన్నాయి, గుహలో 2 కుటుంబాలు, ఒక కుటుంబం అంతా కూర్చుంటే తినే విశ్రాంతి ఉన్నాయి, కుట్ట చుట్టూ ఉన్నాయి బండల కింద. అవి గొర్రెల తలకాయలు కోసి రక్తం అంతా బండ వాడుతుండే. అందరు అయినాక సాయంత్రం 6-7 చీకటి టైం కంటే ఎక్కడ వెళ్ళిపోయారు, సాకులు కూడా వెళ్ళిపోయారు. పోయిన అయ్యో కత్తి మర్చిపోయినా అని చెప్పి ఒక సాకులైనా కత్తి కొరకు కత్త అని మళ్ళీ మరి వస్తుండట. వచ్చే వరకల్లా అప్పుడు రాత్రి చీకటి అయిందట, కొంచెం మసుకు చీకటి అయిందట. వచ్చే వరకల్లా పోసామని ఇట్లా జడలను ఇరవోసుకొని ఆ బండకు నాకుతున్నదట బండి. నేను చెప్తున్నా, నాకుతుంటే అడుగుల సప్పుడు విని ఎవరు రా అని అడిగిందట. అంటే నేను చాకులు కత్తి మర్చిపోయిన దేవి అంటే అక్కడనే ఉండరా అని చెప్పాను. జడ బట్టి ఒక్కసారి ఇట్లా కత్తిని చిమ్మిందట, చిమ్మితా కత్తి పడ్డదట. ఇది ఒకటి చెప్తే నేను సత్యం తాతలు చెప్పింది నిజమే ఉండొచ్చు. అప్పటి నుంచి అంత పాట ఉన్నది అన్న. మీరు ఎప్పుడైనా చూసారు అమ్మవారు? ఎప్పుడైనా మీరు అంటే ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఇంత మంది వచ్చినాము, మీరు ఎప్పుడైనా ఒక్కరు రావడం అయితే జరిగిందా ఇక్కడికి? మీకు ఎప్పుడన్నా అలికిడి కానీ ఏమన్నా సౌండ్ కానీ వినిపించిందా? మేము ఉండగానే అచ్చారకలు మనం ఇక్కడ రక్తం కానీ అవి కానీ మాయమైపోయింది, ఉండే ఏం సాఫ్ అయిపోతుంది, వాళ్ళు ఉండదు. అది అమ్మవారే ఏదో చేసి ఏదో రూపంగా వచ్చి తినిపోతుంది. అవునా? అంటే ఇప్పుడు కోడిని కోసినా మేకను కోసినా కూడా రక్తం మరకలు ఉంటే మళ్ళీ మీరు వచ్చేసరికి ఉండదు, ఏదో రూపకంగా అయిపోతుంది. అమ్మవారే వస్తుంది, అమ్మవారే నాకి అంటే తను తినేసి వెళ్తుంది. మనకైతే గుట్ట పైన గుహ కూడా ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా మళ్ళా ఆ దారి నుంచి పైనకి ఎక్కడానికి, గుట్ట పైకి ఎక్కడానికి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. సో భక్తులు వచ్చినప్పుడు కూడా ఇక్కడే వంటలు చేసుకుంటారు. అంటే కొంతమంది వర్షం అసలు నిజం చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులు అంటే దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు వంటలు చేసుకుని తిని ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఎలాంటి నష్టం కూడా జరగదట. ఇక్కడ ఇందాక మనతో పంతులు గారు కూడా అన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి ఎలాంటి మధ్యలో కానీ వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఇక్కడ ఉన్నంతసేపు కూడా గాలి దుమారం రావడం కానీ వర్షాలు రావడం కానీ ఎలాంటి ప్రాణ నష్టం అయితే ఉండదు. అంత నమ్మకమైన గుడి అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు కూడా మనతో ఇందాక చెప్పడం అయితే జరిగింది. పోచమ్మ గుట్ట కింద కొండ మల్లన్న కూడా మనకు దర్శనం ఇస్తారు. సో చూడొచ్చు కొండ మల్లన్న, చాలా మంది భక్తులు వచ్చి కొండ మల్లన్నని కూడా దర్శించుకుంటారంట. సో మనకు కనిపిస్తుంది ఒక పెద్ద బండరాయిలు, అది ఇది మనకి అప్పట్లో అంటే వీళ్ళు చెప్తున్న ప్రకారం గాలి లేచి అంటే అప్పుడు ఎండాకాలమైనట్ట 2-3 గంటల టైంలో ఈ బండరాళ్ళు పైన నుంచి కింది వరకు వచ్చినాయట. ఈ సౌండ్ కి ఊళ్ళో వరకు వచ్చిందంటే దాదాపు ఇక్కడ నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి కూడా 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. సో అంత పెద్ద బండరాయిలు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అంత పెద్ద సౌండ్ అయింది. ఆ సౌండ్ కి అక్కడ ఉన్న ఒక వ్యక్తికి అయితే అమ్మవారు పైకి వచ్చి సమ్మక్క సమ్మక్క అని చెప్పేసి అతను ఇట్లా శివం వస్తుంది అంటారు కదా, అలా చేస్తూ ఉరికి రావడం అయితే జరిగింది. అతనితో పాటు ఊర్లో ఉన్న ప్రజలు కూడా అతను వెనకాలే వచ్చిరంట. సో ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇంత పెద్ద బండరాయి అయితే ఇక్కడ కింద పడడం అయితే జరిగింది. సో ఇక్కడ సమ్మక్క సమ్మక్క అని అనడం వల్ల ఇక్కడ సమ్మక్క గుడిని అయితే నిర్మించారంట. సో అక్కడ మనకు గుడి కూడా చూడొచ్చు. మన గుడి లోపల కూడా సమ్మక్కను దర్శించుకుందాం. ఇక్కడ మనకి సమ్మక్క సారలమ్మ కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు.
ఆ బండరాయిల కింద పడే టైంలో సమ్మక్క సమ్మక్క అనుకుంటా అతను ఉరికి రావడం వల్ల ఇక ఆ బండరాయిలు ఆ అమ్మవారే నాకు అంటే పైకి అమ్మవారు వచ్చారు కాబట్టి అతని ద్వారా అమ్మవారు చెప్పారు కాబట్టి ఇక్కడ సమ్మక్క సారలమ్మ గుడి అయితే నిర్మించారు. సో చూడొచ్చు మనకు గుళ్ళో కూడా సమ్మక్క సారలమ్మ మనకు దర్శనం ఇస్తున్నారు. ఈ కొండపోచమ్మ గుట్టకైతే చాలా మటుకు మనకు వేప చెట్లే కనిపిస్తూ ఉన్నాయి. పోచమ్మకు వేపాకు అంటే చాలా ఇష్టం కాబట్టి చూడండి అన్ని వేప చెట్లే, మిగతా చెట్లు తక్కువ ఉన్నాయి, వేప చెట్లు అనేటివి ఎక్కువ ఉన్నాయి. చూసారు కదండి కొండ పోచమ్మ విశిష్టత గురించి. దాదాపు ఒక 200-300 ఏళ్ల నాటి చరిత్ర ఈ కొండకైతే. ఒక 7 అక్క ఏళ్ళండ్లు అయితే ఇక్కడ వెలిసిరట. కొంతమంది దొంగలు అక్కడ ఇక్కడ ఏముండునో ఏమో తవ్విర్రంట. మరి దాని కింద ఏముందో ఏమో తెలియదు కాబట్టి తవ్వితే ఇవి అయితే బయటపడ్డాయి. మరి దాని కింద మరి బంగారం దొరికిందా, మరి వాళ్ళకి ఏం దొరికిందో కూడా మాకు కూడా తెలియదు అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు మనతో ఇందాక చెప్పడం అయితే జరిగింది. కానీ చాలా మంది భక్తులు బుధవారము, గురువారము, ఆదివారం వచ్చి కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ వంటలు చేసుకొని తినేసి వెళ్తారంట. సో నాకు ఇందాక ఒక పంతులు గారు ఏమన్నారంటే చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి ఇక్కడికి ఒక చాకలైనే మేకను కోడిను కట్ చేస్తే ఆ రక్తం అనేది కింద పడతది కదా, పడ్డ తర్వాత అది అలాగే వదిలేసి ఇంటికి వెళ్ళిపోతారు. చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారట. దారి మార్గం మధ్యలో అరే నేను కత్తిని మర్చిపోయానే అని చెప్పేసి వెనక్కి వస్తుంటే ఆ ఎంటికలంతా హెయిర్ అంతా వదిలేసేసుకుని, అంటే అమ్మవారు అలాగే ఉంటారు కదా, పోచమ్మ అంటే అమ్మవారు అలాగే ఉంటారు. మొత్తం పెద్ద బొట్టుతోని పట్టు చీర కట్టుకొని అమ్మవారిని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ఆ రకంగా అమ్మవారు మనతో ఉంటారు కాబట్టి అమ్మవారు కూర్చొని ఆ రక్తాన్ని స్వీకరిస్తున్నారంట. అతన్ని చప్పుడు విని, అంటే అతను వస్తున్న అలికిడి విని ఎవర్రా అని అడగానే అమ్మా నా కత్తి నేను అక్కడ మర్చిపోయాను, నాకు ఆ కత్తి కావాలని చెప్పేసి అడిగితే తన హెయిర్ అంటే తన జుట్టుతో ఆ అమ్మవారు కత్తిని ఇట్లా విసిరేసిందంట. సో అతను ఆన్ ది స్పాట్ ఆ కత్తిని తీసుకొని వెనక్కి మరిగిపోయాడు. ఎక్కడైనా సరే మళ్ళీ ఇక్కడ కూడా కోడిని, ఇప్పుడు మనం ఏదైనా భక్తులు కనుక కోడిని గాని మేకని గాని ఇక్కడ కోస్తే రక్త మరకలు అలాగే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ డే అంటే మళ్ళీ రేపు అంటే నెక్స్ట్ డే వచ్చేసరికి ఆ రక్త మరకలు కనిపించవంట. ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు ఇందాక మనతో అనడం అయితే జరిగింది. చాలా పవిత్రమైన గుడి, ఎంతో నమ్మకమైన గుడి. చాలా మందికి పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అయ్యారట, పెళ్లిళ్ళు కాని వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా అయ్యాయట. ఎలాంటి కోరికైనా సరే పెళ్లి పిల్లలే కాకుండా మనం ఏ కోరిక కోరుకున్నా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుంటే గనుక ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల నమ్మకము. సో మనకు బండరాలు కూడా కనబడ్డాయి. చాలా కొన్ని ఏళ్ళ నాటి బండలతో నిండి ఉన్న కొండ అన్నమాట. ఈ గుడికి చాలా విశిష్టమైన కొండగా అయితే గుర్తింపు అయితే ఉంది. సో కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.